హలో ఎవ్రీవన్. సండే అయితే ఈ వంటలు అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ముందుగా అయితే పూరి అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా హాఫ్ అన్ అవర్ ముందే పిండి అయితే నానబెట్టుకొని ఈ విధంగా పూరి అయితే చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో మంచిగా అయితే సాఫ్ట్గా అయితే వస్తాయి. సో అన్ని పూరీలు ఈ విధంగానే పొంగాయి అన్నమాట. అంటే నేను గోధుమ పిండి, ప్యూర్ గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను. సో పూరి పిండి కూడా ఉంటుంది, అది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. సో ఇదైతే ప్యూర్ గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. సో చాలా సాఫ్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే వేసుకోవాలి. సో మనకి ఇష్టం ఉన్న అన్ని స్పైసెస్ అయితే వేసుకున్న తర్వాత సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో కుదిరితే పుదీనా కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదని చెప్పేసి వేసుకోలేదు, అంతే. సో ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత సో బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సో నానబెట్టుకునే బియ్యాన్ని సో ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. సో మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత సో ఒకసారి ఇలా కలిపేసి మూత అయితే పెట్టుకోవాలన్నమాట. సో మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో చూడండి, చాలా బాగా అయితే వచ్చిందనమాట బగారా రైస్. సో బగారా రైస్ కూడా ఎందులోకైనా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకొని అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. సో వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. సో కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గోంగూర అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను అనమాట. అలానే కాకుండా కొంచెం కట్ చేసి వేసుకున్నాను. సో కట్ చేసి వేసుకోవడం వల్ల తొందరగా అయితే గోంగూర అయితే ఫ్రై అవుతుంది. సో చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కదా, కొంచెం పుల్లగా ఎక్కువ ఉంటే తినలేరు వాళ్ళు అని చెప్పేసి తక్కువ గోంగూర తీసుకున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ గోంగూర కూడా తీసుకోవచ్చు. సో మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 2 మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత సరిపడా కారము అండ్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం ముక్కలకి కారం ఉప్పు అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో చాలా బాగా అయితే కర్రీ అయితే వచ్చింది. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము నార్మల్గా వాటర్ వేసేసుకుంటాం కదా, సో అలా కాకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. సో కర్రీ అయితే చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కొద్దిగా వాటర్ని వేడి చేసి వేసుకోవాలి. సో అప్పుడు కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. సో మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకొని దించేసుకోవడమే, అంతే. సో చాలా బాగా వచ్చింది కర్రీ. అండ్ ఇవి నేను చేసిన సండే స్పెషల్స్. నచ్చితే లైక్ చేయండి.